కానీ ఒకటి, ఈ ఆన్లైన్ దాన్ని బట్టి దేవుడు ఇచ్చిన కృప ఒకటంటే, కనీసం ఒక వ్యక్తి క్రమంగా ఒక బోధన వింటూ వచ్చేదాన్ని బట్టి ఏమవుతుంది, ఐడియాలజికల్ షేపింగ్ అవుతుంది, షేపింగ్ క్రియేట్ అవుతుంది. మా ప్రార్థన ఒకటే, ఈ అవకాశం ఎంత అవుతుందో తెలియదు. ఈరోజు ఎలాగైపోయిందంటే, క్రైస్తవులు యూట్యూబ్ ఓపెన్ చేస్తే సువార్త కన్నా వైరల్స్ ఏంటి, విమర్శనలే. కానీ త్వరగా వస్తుంది. ఆల్రెడీ ఇండియాలో ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, ఆల్మోస్ట్ చైనాలో ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద రూల్. సోషల్ మీడియాలో నో గాస్పల్ ప్రీచింగ్ అనేది రాబోతుంది. అది రాబోతుందని వేగిరపడి సువార్త కంటెంట్ పెట్టాలి, కానీ లోపాలు చూసుకుంటూ క్రీస్తు శరీరాన్ని విడగొడతాం అంటే, ఆలయంలో నాటబడిన వాడిని పీకి పడేసేలాగా చూస్తూ ఉంటే, వాట్ ఆర్ యూ రియలీ వర్కింగ్ ఫర్? సువార్త చెప్పే అవకాశాలు తక్కువైపోతున్నాయి. మనం ఎందుకు మరలా వి స్టార్టెడ్ డూయింగ్ ద మీటింగ్స్. ఎందుకు వై గోయింగ్ టు గుంటూరు? ఎందుకు ఒక్కొక్క నెల కనీసం ఒక మీటింగ్ పెట్టాలి, 2 మీటింగ్లు, ఒకటి బయట ఒకటి లోపట ఎందుకు పెట్టాలి? ఎందుకు వేదన పడుతున్నాం, ఎందుకు వేగిర పడుతున్నాం? వై ఆర్ వి థర్స్టీ ఫర్ ఇట్? మాకు శక్తి ఉందన్నా నిజంగా కాదు, ఆరోగ్యం ఉందన్నా నిజంగా కాదు. ఐ సఫర్ విత్ సివియర్ ఆర్థరైటిస్. ఇంతసేపు నిలబడాలంటే ఇంపాసిబుల్. మీటింగ్స్లో అంతసేపు నిలబడేది ఇంపాసిబుల్. మీకు ఇక్కడ నిలబడేది మాత్రం కాదు, మీటింగ్ స్టార్టింగ్ నుండి నిలబడే ఉండాలి. ఈరోజు చెప్పాలంటే ఇంచుమించు 3 o'clock నుండి నిలబడే ఉన్నా. సే 3 o'clock, 3 AM in the morning. సో ఇట్ ఇస్ అ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ మీ. రెస్ట్ తీసుకోవచ్చు, అడిగేవాడు ఎవరు లేడు. కానీ పాయింట్ ఎట్లా వస్తుంది, మీటింగ్ పెడతానే అడుగుతాడు, ఎందుకు పెడుతున్నావు? దట్ ఇస్ వాట్ వి సే, కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎంటైర్ థింగ్. ఎందుకంటే ఒక వ్యక్తిని గమనించాల్సింది, ఒక విశ్వాసి గమనించాల్సింది, యేసుని మహిమపరుస్తున్నాడా, సువార్త బోధించబడుతుందా, దేవుని రాజ్యం కట్టబడుతుందా, పరిశుద్ధాత్మ కార్యము జరుగుతుందా, ఆత్మ సన్నిధిని అనుభవించగలుగుతున్నామా? పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించకపోతే మాత్రం వేస్ట్. ఎందుకంటే యేసు మహిమపరచబడుతున్నాడు అనే ఎవిడెన్స్ నేను ఎప్పుడు ఎలా చూస్తానంటే, వెన్ యూ ఎక్స్పీరియన్స్ ద హోలీ స్పిరిట్. అందుకని వీ డూ ఇట్ విత్ రెవరెన్స్. ఇంతకు నుంచి ఒక పాయింట్ చెప్తా వచ్చాను, దేవుని భయం ఉండాలి. దేవుని భయం అన్న